లేట్ అయినప్పటికీ కూడా కాన్సెప్ట్ బాగుంది కదా అని చెప్పి అయితే మనం రివ్యూ చేస్తూ ఉన్నాం అనమాట. కానీ కీర్తి సురేష్ గారు మరి ఫైర్ బ్రాండ్లో అయితే ఉన్నారనమాట. టచ్ చేసే లోపే ఇరగదీసేస్తున్నారు అవతల వాళ్ళని. అలాగే ఇక జయం రవి గారు ఎంతో కామ్గా ఎంతో కూల్గా ఉంటూ బ్యాక్గ్రౌండ్ చేసి ఆ మర్డర్స్ మళ్ళీ ఆయన కాదు అని చెప్పి ప్రూవ్ అయ్యే సిచ్యువేషన్స్ ఇవన్నిటితో అయితే మాత్రం ఉంది. ఏంటిది అంటే మాత్రం సైరన్ మూవీ అండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడక్కడ కొంచెం అనవసరమైన సీన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగా అయితే డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఉందని చెప్పొచ్చు. మెయిన్లీ ఏంటి అంటే అసలు ఏ సంబంధం లేకుండా తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ వెళ్ళే ఒక పర్సను ఎందుకు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది, దాని ద్వారా ఆయన లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది, తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి అదేనండి అనుపమ పరమేశ్వరన్ గారు. అలాగే తనే ప్రాణం అనుకుంటూ కూతుర్ని చూసుకోవాలి అనుకునే తండ్రి ఎంతవరకు బాధపడాల్సి వచ్చింది తన కూతుర్ని కోల్పోయి అని చెప్పి. సో వీటన్నిటితో అయితే పెట్టారు. అలాగే యోగిబాబు గారి కామెడీ అక్కడక్కడ పేలిందని చెప్పచ్చు. సో మొత్తానికైతే మాత్రం మూవీ ఓకే, చూడొచ్చు, బాగానే ఉంది. సో ఇక మెయిన్ స్టోరీ లైన్ ఏంటి అంటే మాత్రం మన జయం రవి గారు అయితే ఒక అంబులెన్స్ డ్రైవరు. సో ఆయన ఎన్నో ప్రాణాలు నిలబెట్టుకుంటూ వచ్చారనమాట. ఒకటని కాదు, చాలా ప్రాణాలను కాపాడుతారు అంబులెన్స్ డ్రైవర్గా. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక ఎమర్జెన్సీ పేషెంట్ తీసుకెళ్ళటము, అక్కడ అనుపమ పరమేశ్వరన్ గారు పరిచయం అవ్వటం, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరగటము, సో ఆవిడని మొత్తాన్ని పెళ్లి చేసుకోవడం అదంతా బాగానే జరుగుతుంది. కాకపోతే ఒక పేషెంట్ని కాపాడే విషయంలో అనుకోకుండా పెద్ద తలలకి ఎదురెళ్లాల్సి వస్తుందన్నమాట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే పొలిటికల్ డిపార్ట్మెంట్కి ఎదురెళ్లాల్సి వస్తుంది ఈయనైతే మాత్రం. మరి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఆటోమేటిక్గా పగబట్టడం అనేది తెలిసిందే కదా. సో ఈయనైతే ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని చూస్తారు. అలాగే మొత్తానికి అనుకున్నట్టుగా అనుపమ పరమేశ్వరన్ గారిని చంపటము, అలాగే ఆ నిందని ఈయన మీదకే తోసి జైలుకి వెళ్ళేలా చేయటం అయితే జరుగుతుందన్నమాట. మరి అక్కడ ఉన్నన్ని రోజులు సత్ప్రవర్తనతో ఉంటారా, లేదు అంటే మళ్ళీ పగను పెంచుకుంటారా అనేది మూవీలో అయితే బాగా క్యారీ చేశారని చెప్పచ్చు. అలాగే పెరోల్ మీద బయటికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఏం జరిగాయి ఏంటి, ఫ్యామిలీలోనే జైలు మామయ్య అని జైలు పెదనాన్న అని ఇలా అంటము. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత చేసే పనులు మన క్యూరియాసిటీని పెంచేలా అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయనే చేస్తారా లేదా వేరే వాళ్ళు చేసింది ఈయన మీదకి వచ్చిందా అనే టైప్లో ఉంటుంది. కానీ కీర్తి సురేష్ గారు ఫస్ట్ నుంచి కూడా పగబట్టిన పాములాగా అయితే ఈయన కాటేయడానికి చూస్తూనే ఉంటారనమాట మూవీ అంతా కూడా. కానీ చివరికి మళ్ళీ ఆయన ఎలా వచ్చారో అలాగే క్లీన్ యూ సర్టిఫికేట్ టైప్లో అయితే మళ్ళీ బయటికి వచ్చేస్తారనమాట. సో ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. మెయిన్లీ ఫాదర్ అండ్ డాటర్ ఏదైతే ఎమోషనల్ బాండింగ్ ఉంటుందో ఆ బాండింగ్ బాగా క్యారీ చేశారు. అలాగే మన అనుపమ గారికి అలాగే జయం రవి గారికి మధ్య ఉండే ఆ లవ్ బాండింగ్ని కూడా బాగా చూపించారని చెప్పచ్చు. కీర్తి సురేష్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎప్పుడు క్యూట్గా లవబుల్గా ఉండే క్యారెక్టర్ కాదు, ఇందులో అయితే మాత్రం అటో ఇటో తేలిపోవాలనే టైప్ క్యారెక్టర్ అనమాట. సో ఆవిడ కూడా బాగా యాక్ట్ చేశారు. మహానటి గారి గురించి చెప్పే అవసరం లేదనుకోండి. సో క్యారెక్టర్స్ అయితే బాగా ప్లే చేశారని చెప్పచ్చు. అక్కడక్కడ కొన్ని అనవసరమైన సీన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.